హాయ్ అండి. నాటుకోడి ఫుడ్ ఛానల్‌కి స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంటొచ్చేసి బెండకాయ, సొరకాయ, టమాటా కలిపి పులుసు పెడుతున్నానండి. దాని కాంబినేషన్ వచ్చేసి చేప వేపుడు. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఇదిగోండి దానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, సొరకాయ ముక్క, ఉల్లిపాయి, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. చిన్నుల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలండి. 2 రబ్బలు, ఉప్పు, కారం, ఆయిల్. మన వంటలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు మనం చేయబోయే వంట వచ్చేసి బెండకాయ, సొరకాయ, టమాటా 3 కలిపి పులుసు పెట్టబోతున్నాం. ముందుగా మనం చింతపండు నానబెట్టుకుందాం. ముందుగా మనం బెండకాయ పులుసుకి ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఎల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇందులో వేయించుకోవాలి. పసుపు, ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు, సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ఇలా మనం వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఈ టమాటా ముక్కలు, సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు వేయించుకుందాం. మనం ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్న నీళ్లు, మనం కారం కొద్దిగా 1 స్పూన్ కారం, సాల్ట్, కారం కొద్దిగా వేసుకోవాలండి. పులుసు కదా కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది.
కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఒక 5 నిమిషాలు మరగాలి. ఎంతో కమ్మగా తయారవుతున్న బెండకాయ సొరకాయ టమాటా పులుసు. ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి యాడ్ చేద్దాం. ఇంతేనండి, బెండకాయ పులుసు, బెండకాయ సొరకాయ టమాటా పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీని కాంబినేషన్ వచ్చేసి చేపలు ఫ్రై చేసుకుందామండి. బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు చేప ఫ్రై చేసుకుంటున్నాం.
ఇదిగోండి, బెండకాయ, సొరకాయ, టమాటా పులుసు, చేపల ఫ్రై. ఎంతో టేస్టీగా తయారైన బెండకాయ, సొరకాయ, టమాటా పులుసు, చేపల ఫ్రై, చేపల వేపుడు రెడీ అయిపోయిందండి. అన్నంలో, వేడివేడి అన్నంలో వడ్డించుకొని తింటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.